మనకిప్పుడు పెద్ద తలనొప్పి. మన చుట్టూ ఉన్న దేశాలన్నీ దరిద్రమే. ఓ పక్కన పాకిస్తాన్ తిండికి గతి లేని బతుకులు, బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్ళిపోయింది, శ్రీలంక పరోక్ష సైనిక పాలన నడుస్తుంది, మయన్మార్ పక్కా సైనిక పాలన నడుస్తుంది. ఈ 4 దేశాల ప్రజలకి అక్కడ తిండి దొరకట్ల, అక్కడ ఉద్యోగాలు దొరకట్ల, అక్కడ ఉపాధి అవకాశాలు దొరకట్ల. వాళ్ళు ఏదో ఒక దారిలో అడ్డ మార్గాల్లో వచ్చి భారత్లోకి చొరబడుతున్నారు. సరిహద్దులు పటిష్టంగా ఉన్నాయా? లేవు. సరిహద్దులు పటిష్టం చేసే ప్రయత్నంలోనే ఉన్నాం మనం. 3 వంతులు సెట్ అవుతుండగా మళ్ళీ ఈ తలనొప్పి వచ్చింది. ఇంకొకటి, మన దగ్గర సెక్యులర్ పేరుతో విదేశాల వాళ్ళని నెత్తిన పెట్టుకుని మన స్వదేశీయుల్ని నాశనం చేసేటటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరి కారణంగా ఇప్పటికే ఒక సమస్య ఎదుర్కొంటుంటే ఇప్పుడు రాబోయే రోజులు మరింత సమస్య. ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి వెధవలందరూ కూడా ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా ఆలోచించే వెధవలకి వాళ్ళకి వాళ్ళ పార్టీ రాజకీయాలు ముఖ్యం, వాళ్ళ భవిష్యత్ రాజకీయం ముఖ్యం తప్పించి దేశం ముఖ్యం కాదు. ఇలాంటి దశలో పరుగులు పెట్టుకుని వస్తున్నటువంటి వాళ్ళని మన దేశంలో తీసుకొచ్చుకుంటే ఆ దేశం మీదనే గొడవ జరుగుతుంటే ఆ దేశం పట్లే భక్తి లేకుండా అక్కడ తిరగబడాలి కదా అసాంఘిక శక్తిని. లేకుండా ఇక్కడికి వచ్చిన వాడు రేపు పొద్దున ఇక్కడ అసాంఘిక శక్తిగా మారుతాడు. ఇప్పుడు బ్రిటన్లో చూస్తున్నాం, అలాగే యూరప్ దేశాల్లో చూస్తున్నాం. శరణార్థులుగా వచ్చిన వాడు అక్కడ తమ రాజ్యాలు కావాలని అలకల్లోలం చేసినటువంటి. కాబట్టి మన దేశానికి అదొక సమస్య రాబోతుంది భవిష్యత్తులో.